కృష్ణా జలాలపై హరీష్ రావు రోజుకొక మాట చెప్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్. ఇక 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలపై గత సర్కార్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని ప్రశ్నించారు. 70% మన రాష్ట్రంలోనే ఉన్న కృష్ణా జలాలను బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఉపయోగించుకోలేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు 299 టీఎంసీలకే పరిమితమయ్యారని, మనకు రావాల్సిన వాటాపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయలేదని అన్నారు ఎంపీ చామల. రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే రోజు తప్పుడు సమాచారం ఇస్తూ హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, అతనికే ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళనే నమ్మాల్సి వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల హయాంలో మరి ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం? మరి ఎందుకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మరి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి నీళ్ల కోసమే తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఎంతవరకు 70% మన రాష్ట్రంలోనే ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది మీద మనకు రావాల్సిన వాటా మీద గత ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు 299 టీఎంసీలకే పరిమితం కావాల్సి వచ్చింది? ఎందుకు ఈరోజు పొద్దున్న లేచి హరీష్ రావు గారు గోదావరి మీదకి పోతే బనకచెర్ల గురించి ముచ్చడి చెప్తాడు, కృష్ణా జలాల మీదకి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చెప్తాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా అనుకున్నప్పుడు జూరాల బేస్ కింద అనుకున్నటువంటి దాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి డ్రా చేయాలనుకున్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? 299 టీఎంసీలు మాకు సరిపోతాయని ఒప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పాలనలో ఏ సంవత్సరం ఎట్లా ఒప్పుకుర్రు? ఎందుకంటే ఈరోజు ముచ్చట చెప్తుర్రు ఏమని, మనకు రావాల్సిన వాటా 50-50 కావాలని అడిగింది వీళ్ళే. 50-50 కాదు, మనకు 70-30 యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం తెలంగాణకు రావాలి కృష్ణా జలాల మీద. ఏమాత్రం కూడా వీళ్ళు పోరాట పటిమతోటి ముందుకు పోలే. ఆ రోజు కేసీఆర్ గారే రాయలసీమకు పోయి రత్నాల సీమ చేస్తా అని చెప్పొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పొచ్చి గోదావరి నీళ్లు 3000 టీఎంసీ సముద్రాల్లో కలుస్తుంది వరద జలాలు అని చెప్పొచ్చినటువంటి దాఖలాలు చూసినాం. ఈరోజు కేవలం రాజకీయాలు చేయనికే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను ఎండగట్టనికనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా చెప్పాలంటే 10 ఏళ్లలో ఏదైతే నీళ్ల కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను తుంగలోకి దొక్కి కమిషన్ల కోసమే తుమ్మిడట్టి నుంచి మేడిగడ్డకు, కమిషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలంకి తరలించిర్రు.